ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కేఆర్పురం ఐటీడీఏ కార్యాలయం ఎదుట బుధవారం ఏజెన్సీ గిరిజన సంఘం రైతుకూలి సంఘం ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. పోలవరం మండలంలోని పలు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున గిరిజనులు ఎర్ర జెండాలతో ర్యాలీగా తరలివచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజనులు సాగు చేస్తున్న కొండపోడు భూములకు వెంటనే పట్టాలు మంజూరు చేసి అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం భూ హక్కులు కల్పించాలని నినాదాలు చేశారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములపై తమకు శాశ్వత హక్కులు కల్పించాలని కోరారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఐటీడీఏ పీఓ రాములు నాయక్కు సమర్పించారు. గిరిజనుల సమస్యలు ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సంఘ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ గిరిజన సంఘ రైతుకూలి సంఘ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గిరిజన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు కుంజం రామారావు, ఏజెన్సీ గిరిజన సంఘం అధ్యక్షుడిని. మేము దాదాపు ఏజెన్సీ ప్రాంతాల్లో ఏజెన్సీలో ఉన్నటువంటి భూములు వారి అన్యక్రాంతం కాబడినటువంటి వాటి కోసం మేము పోరాటం చేస్తున్నాం. ఇప్పటికే 30 ఏళ్ళు పైగా ఈ భూములన్నీ కూడా గిరిజనుల సాగులో ఉన్నవి. ఈ గిరిజనుల సాగులో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా కేవలం సాగు నమోదు చేసి ప్రజలకి హక్కులు కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. మేము అనేక సందర్భాల్లో కూడా మాకున్నటువంటి రైట్స్ ఏమిటనే దాన్ని మేము ప్రభుత్వ అధికార యంత్రాంగానికి అనేక సందర్భాల్లో మేము తెలియజేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఈ భూములు వాళ్ళు పరిష్కారం చేయకపోగా వాటిని అట్లానే అడ్డుపెడుతున్నారు తప్ప అవి పరిష్కారం లేదు. ఈ భూమి ఖచ్చితంగా 1/70 చట్ట ప్రకారం కానీ 40/96 చట్ట ప్రకారం కానీ ఇవన్నీ గిరిజనులకి చట్టాన్ని పరిశీలించి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా చేస్తారనే దాంతో మేము ఈరోజు ఐటీడీకి మేము వచ్చి ఉన్నాము.